హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, జానీ మాస్టర్ని నిన్న రిమాండ్కి తరలించారు. 14 రోజుల పాటు రిమాండ్ అయితే విధించారు. అయితే ఒక రిమాండ్ రిపోర్ట్ అయితే ఇప్పుడు బయటకు వచ్చింది. అది వైరల్ అవుతుంది. అందులో ఉన్న కొన్ని అంశాలు ఉన్నాయి సార్. జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారని చెప్పేసి దురుద్దేశంతోనే అమ్మాయిని అసిస్టెంట్గా జాయిన్ చేసుకున్నారు. 2019లో పరిచయం అయింది. 2020లో లైంగిక దాడి చేశారు. అప్పుడు ఆమె వయస్సు 16 సంవత్సరాలు. ఈ విషయాన్ని బయటకు ఎక్కడన్నా చెప్తే సినిమా అవకాశాలు లేకుండా చేస్తానని కూడా బెదిరించారు అని చెప్పేసి. అయితే మళ్ళీ 4 ఏళ్లలో కూడా చాలాసార్లు లైంగిక దాడి జరిగిందని చెప్పేసి ఆ రిమాండ్ రిపోర్ట్లో అయితే ఉంది సార్. మరి ఈ రిమాండ్ రిపోర్ట్ పైన మీ ఒపీనియన్ ఏంటి? రిమాండ్ రిపోర్ట్ అనగా ఏమి అనేది ముందు చూడాలి. అంటే పోలీసులకి ఒక జీరో ఎఫ్ఐఆర్ అందింది. ఆ జీరో ఎఫ్ఐఆర్లో అంశాల ప్రాతిపదికన అతని మీద కొన్ని సెక్షన్స్ పెట్టి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ రాశారు, కోర్టుకు సబ్మిట్ చేశారు. అంతే. కోర్టు వారు రిమాండ్ విధించారు, విచారణ జరపలేదు. అంటే జడ్జి గారు అడుగుతారు మామూలుగా, కేసు కాగితాలు బెంచ్ మీద ఇచ్చినప్పుడు, బాబు నీ మీద ఈ నేరాల కింద కేసు పెట్టారు, నీకు తెలుసా అని అడుగుతారు. తెలుసు అంటారు. నిన్ను ఎందుకు అరెస్ట్ చేశారో తెలుసా నీకు అని అడుగుతారు. చెప్తారు, ఇది ఈ సెక్షన్స్ కింద నీ మీద కేసు పెట్టిన విషయం నీకు తెలుసా? తెలియదండి, ఇప్పుడే వింటున్నాను. నేరాన్ని అంగీకరిస్తావా లేకపోతే కంటెస్ట్ చేస్తావా అని అడుగుతారు. కంటెస్ట్ చేస్తానంటే లాయర్ని పెట్టుకో అని చెప్పేసి వాయిదా వేసేస్తారు, అయిపోతుంది, క్లోజ్. అంతకు మించి ఏమీ జరగదు అక్కడ. దాని మీద రిమాండ్ వేస్తారు. ఆ రిమాండ్ రిపోర్టు కేసులో ఏమిటి, కేసులో ఉన్న విశేషాలు ఏమిటి అనేది రాస్తారు. ఆ అమ్మాయి కంప్లైంట్ ఆధారంగా రాసేది అది. కేసు ట్రయల్ జరిగినప్పుడు సాక్ష్యాలు, ఆధారాలు అప్పుడు వస్తాయి. ఒకవేళ ఈయన నేరాన్ని అంగీకరించాలనుకున్నా కానీ, నేను నేరాన్ని అంగీకరిస్తున్నాను, కన్ఫెస్ అవుతాను అన్నా కానీ అది ఇమ్మీడియట్గా జరగదు. ఓకే. దానికి ఒక టైం ఇస్తారు. అంటే ఒకవేళ కన్ఫెస్ అవుతాను అన్నప్పుడు దానికి టైం ఇస్తారు. టైం ఇచ్చి అతన్ని ఎవరిని కలవని ప్రాంతంలో ఉంచుతారు. అంటే టైం 24 గంటల పైన టైం ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే అతను రికలెక్ట్ చేసుకోవాలి. ఆ రికలెక్షన్ పీరియడ్ అని చెప్పి టైం ఇస్తారు. ఆ టైంలో అతను ఒక్కడిని ఒక సెల్లో ఉంచుతారు. ఉంచి అతనికి ఏం కావాలంటే అవి ప్రొవైడ్ చేస్తారు. ఆ టైంకి కోర్టులో హాజరుపరుస్తారు. మొత్తం తలుపులన్నీ మూసేస్తారు, ఎవరిని ఉంచరు కోర్టు హాల్లో. ఓకే. జడ్జి గారు, వీరు, ఆ రికార్డు చేసేటువంటి అసిస్టెంట్లు, వీళ్ళు తప్ప ఎవరూ ఉండరు. తలుపులన్నీ మూసేసి ఎవరూ లేరు అనే విషయం నీకు అర్థమైంది కదా, ఇప్పుడు చెప్పు అని అడుగుతారు. అప్పుడు ఇతను కన్ఫెస్ అయ్యి స్టేట్మెంట్ ఇస్తాడు. అయ్యా, నేను ఆ అమ్మాయి మీద అత్యాచారం చేయటం కోసమే అసిస్టెంట్గా చేర్చుకున్నాను, అత్యాచారం చేశాను వాంటెడ్గానే, ఇలా పలుమార్లు చేశాను, నేను చాలా దుర్మార్గుడిని, ఇలా చెప్పుకుంటాడు. చెప్పుకున్న తర్వాత అది కన్ఫెషన్ స్టేట్మెంట్ కింద రికార్డు చేసుకుని దాని ఆధారంగా అతనికి ఏ శిక్ష విధించాలనేది నిర్ణయిస్తారు. అంత ఏం జరగలేదు అక్కడ. అతన్ని హాజరుపరిచారు, రిమాండ్కి పంపించారు, అంతే. కాబట్టి రిమాండ్ రిపోర్ట్లో రకరకాల, అంటే దానిలో రాసిన వాక్యాలని అనువదించేటువంటి ప్రాసెస్లో కొత్త అర్థాలు ధ్వనిస్తాయి. ఆ కొత్త అర్థాలని ప్రపంచానికి వ్యాఖ్యానం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇబ్బంది. అతను కంటెస్ట్ చేయదలుచుకున్నాడు అనేది మనకు అర్థమవుతున్న విషయం. అతని భార్య చాలా మాట్లాడుతోంది బయట. ఆవిడ పేరు సుమలత గారు. ఆవిడ తన భర్త నేరం చేసి ఉండే అవకాశం లేదు అని మాట్లాడే వరకు ఇబ్బంది లేదు. కానీ ఆవిడ ఒక అడుగు ముందుకు వేసి, ఎవరైతే ఈ కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ఇచ్చిన మనిషి మీద, ఆ అమ్మాయి మీద, ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద విపరీతమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఆ అమ్మాయి కుటుంబం మీద కూడా. ఆ అమ్మాయి తల్లి ఆ అమ్మాయిని వాంటెడ్గా, నువ్వు వెళ్ళి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు, ఇండస్ట్రీలో ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ ఉంటారో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వాళ్ళతో సంబంధం పెట్టుకుని తద్వారా అవకాశాలు సంపాదించి నువ్వు పెద్ద స్టార్ అయిపో అని వాళ్ళ మదర్ ప్రవోక్ చేసి అమ్మాయిని పంపిస్తోందని ఈవిడ ఒక ఇంటర్వ్యూలో ప్రకటించారు. ఇది నిజానికి ఆ అమ్మాయి ఈవిడ మీద కూడా కేసు పెట్టచ్చు. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రైవసీలోకి వెళ్ళిపోయి అమ్మాయి క్యారెక్టర్ మీద దాడి చేసే హక్కు లేదు కదా ఆవిడికి.
ఇది కేసుని ఇబ్బంది పెట్టే ప్రకటనలు. తద్వారా ఆవిడ ఒక విషయాన్ని అడ్మిట్ చేస్తోంది సుమలత గారు. ఏమి అడ్మిట్ చేస్తున్నారు? ఆవిడ వచ్చి అంటే ఆ అమ్మాయి వచ్చి తన భర్తని వశపరుచుకున్నది అనేది ఎస్టాబ్లిష్ చేస్తోంది ఆవిడ. వాంటెడ్గా అమ్మాయి వచ్చి నా భర్తని వశపరుచుకున్నారు అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఇది చాలు కోర్టుకి. వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. అయితే వీళ్ళు నేరం చేశారు కాబట్టి ఆ నేరం నుంచి బయటకు రావడానికి ఆ అమ్మాయి మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో అతనే క్రైమ్ చేసే అవకాశం ఉంది అని కోర్టు భావించే ప్రమాదం ఉంది ఈ ప్రకటనల ద్వారా. కాబట్టి అవి ఆపాలి ఆవిడ. ఆ అమ్మాయి క్యారెక్టర్ అంటే ఆ అమ్మాయి మీద దుమ్మెత్తి పోస్తే ఆవిడే కాదు చాలామంది కొరియోగ్రాఫర్లు ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద మాట్లాడుతున్నారు ఇప్పుడు. అంటే ఇంకొకటి నట్టి కుమార్ గారు ఒక వ్యాఖ్య చేశారు. ఆయన ఏమంటారంటే ఆయన కూడా దీన్నే ఇదే ఆర్గ్యుమెంట్ అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎందుకు బరస్ట్ అవుతోంది ఆ అమ్మాయి, దీని వెనకాల ఎవరున్నారు, మేబీ సుకుమార్ గారు ఉన్నారా డైరెక్టరు అనే సెన్స్ వచ్చేలాగా వారు ఒక వ్యాఖ్యానం చేశారు. అదొక ప్రమాదం. రెండోది ఈ కేసుకు సంబంధించి ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది ఛాంబరు అనేది మరో ప్రశ్న. దీని వెనకాల ఇండస్ట్రీలో ఎవరో పెద్దవాళ్ళు ఉన్నారు అతను నిరికించే క్రమంలో, అందుకని ఛాంబర్ స్పందించి ప్రెస్ మీట్ పెట్టింది అని అలా కంక్లూడ్ చేసే ప్రయత్నం జరుగుతోంది. దీన్ని లీడ్ తీసుకుని దీన్ని పవన్ కళ్యాణ్ని కార్నర్ చేయడానికి, పవన్ కళ్యాణ్ని కంట్రోల్లోకి తీసుకోవటానికి చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్ర అని కూడా ఒక పెద్ద మనిషి వ్యాఖ్యానించేశాడు. లేదు పవన్ కళ్యాణ్ని నాగబాబుని ఇబ్బంది పెట్టడం కోసం వైసీపీ ఆడుతున్న గేమ్ అని ఇంకొక కాన్స్పిరసీ థియరీ మార్కెట్లోకి వచ్చేసింది. ఇలా 100 సిద్ధాంతాలు చెప్తున్నారు ఈ క్రైమ్ నేపథ్యంలో. అయితే ఈ మాట్లాడుతున్న వాళ్ళందరూ చెబుతున్న విషయం ఏంటంటే వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు, అది ఆ అమ్మాయికి సోలో కొరియోగ్రాఫర్గా ఛాన్స్ ఇచ్చారండి అల్లు అర్జున్. ఆ అవకాశం ఎందుకు ఇచ్చాడు అంటే ఆ అమ్మాయి మీద ఆయన కన్ను పడింది దాకా లాక్కెళ్తున్నారు విషయాన్ని. పడి తద్వారా ఆయన అవకాశం ఇచ్చాడు, అతనే కార్నర్ చేసి జానీ మాస్టర్ని తొక్కేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇదంతా చేస్తున్నాడు అనేది ఒక ఎస్టాబ్లిష్మెంట్. జానీ మాస్టర్ని తొక్కేయటానికి ఆయన మీద అసూయ ఉన్నటువంటి కొంతమంది రాకేష్ లాంటి వాళ్ళు ఉన్నారు కదా, ఇంకా ప్రేమ్ రక్షిత్ దాకా రాడారు వెళ్ళలేదు. ఆయన దగ్గర పనిచేసింది అమ్మాయి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత. సో వీళ్ళందరి పాత్ర ఉంది. అసూయతో చేసినటువంటి పని అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి రకరకాల పేర్లు తీసుకొచ్చి అంటే కేసుని ఎంత కన్ఫ్యూజ్ చేయాలో అంత కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా కేసుని అతనికి వ్యతిరేకంగా మారుస్తుంది అనే విషయం మర్చిపోతున్నారు. అతను ఒక సీరియస్గా గందరగోళంలో ఇరుక్కున్నాడు అనేది వాస్తవం. నేరం జరిగి ఉండే అవకాశం ఉంది. రెండోది 6 ఏళ్ల తర్వాతో 7 ఏళ్ల తర్వాతో అమ్మాయి చెబుతోంది అనేది ఆ ఒక్క మాటని పట్టుకుని అసలు నేరం జరగలేదు అనే కంక్లూజన్ వైపు వెళ్ళటం తప్పు. ఎవరు ఎప్పుడు ఓపెన్ అవ్వాలి అనేది వాళ్ళ మానసిక స్థైర్యాన్ని బట్టి వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల నుంచి నిర్ణయం జరుగుతుంది తప్ప వీళ్ళ అంటే నేరం జరిగిన తర్వాత అరగంటలోనే ఓపెన్ అవ్వాలి, గంటలోనే ఓపెన్ అవ్వాలనే ఉండదు. నేరం చేసినవాడు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి మనిషి. అతను ఒకవేళ అంటే జనరల్గా సెక్షువల్ హెరాస్మెంట్స్ ఎలా జరుగుతాయంటే యజమాని బానిసల మధ్య సెక్షువల్ హెరాస్మెంట్ జరుగుతుంది. యజమానిగా ఉన్నవాడు ఎవరు అంటే ఉద్యోగం ఇచ్చేవాడు ఉద్యోగం చేసేవాడిని వేధిస్తాడు. ఉద్యోగం చేయటానికి వెళ్ళిన అమ్మాయిని ఉద్యోగం ఇచ్చినవాడు వేధిస్తాడు. ఈ అమ్మాయికి పని కావాలి, ఆ పని ఇచ్చేవాడు జానీ మాస్టర్. సో ఇక్కడ వేధించే పొజిషన్లో అతను ఉన్నాడు. వేధించడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియాలో ఈ అమ్మాయి ఉంది కాబట్టి వేధింపు జరిగి ఉండొచ్చు అని అనుకుని అది చెప్పడానికి ఆ అమ్మాయి భయపడి ఉండొచ్చు.
ఇప్పుడు ఇది సీన్ ఎలా మారుస్తున్నారు, ఆ అమ్మాయే వాంటెడ్గా ఆయన్ని తన వలలో వేసుకుంది అని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా ఏం చేస్తున్నారు, వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు అనేది వాస్తవాన్ని అడ్మిట్ చేస్తున్నారు. అడ్మిట్ చేస్తూ ఈ అమ్మాయి వశపరుచుకుంది అంటున్నారు. ఆ అమ్మాయి ఏమంటుంది, నన్ను బలవంతంగా ఇబ్బంది పెట్టారు అంటోంది. సో ఆ అమ్మాయి కోణంలో, ఆ అమ్మాయి ఆర్గ్యుమెంట్లో ఒక పాయింట్ ఉన్నట్టే కదా. దీన్ని కోర్టు సీరియస్గా పట్టించుకుంటే అతనికి రెండోది ఆ ఏజ్ ఫ్యాక్టర్ ఏమిటి, ఢీలో పాల్గొంది ఆ అమ్మాయి, ఢీలో కంటెస్టెంట్గా ఉంది. ఢీలో కంటెస్టెంట్గా ఒక ఫామ్ ఏదో ఫిలప్ చేస్తారు అక్కడ, దానిలో ఏజ్ ప్రస్తావన డెఫినెట్గా ఉంటుంది. అక్కడి నుంచి ఆ పేపర్ తీసుకొస్తే ఆ అమ్మాయి ఏ ఏజ్లో ఢీలో ఎంటర్ అయింది, అది ఎంతకాలం జరిగింది, అక్కడి నుంచి ఇతని దగ్గరికి రావడానికి ఎంత టైం పట్టింది, ఆ అమ్మాయి ఏజ్ ఏమిటి అనేది ఆవిడ సర్టిఫికెట్లో మరొకటో 10th క్లాస్ ఏదో చదువు ఉంటుంది ఆవిడ. ఆ 10th క్లాస్ సర్టిఫికెట్లు వాటికంటే కూడా ఇది ఈజీ మెథడ్. తద్వారా అమ్మాయి వయసుకు సంబంధించి ఒక జ్ఞానం పొంది అది మేజర్గా ఉండగా జరిగిందా, మైనర్గా ఉండగా జరిగిందా అనేది కొంత ఎస్టాబ్లిష్ చేయవచ్చు. ఇలా కేసుకు సంబంధించినటువంటి ఫైండింగ్స్, కోర్టుకు ఇచ్చేటువంటి సాక్ష్యాలు, ఆ అమ్మాయి ఎవరైతే కేసు ఫైల్ చేశారో తను ఏ ఆరోపణలు అయితే చేసిందో అతని మీద, ఆ ఆరోపణలకి తగినటువంటి ఆరోపణలను నిర్ధారించేటువంటి సాక్ష్యాధారాలు కోర్టుకు ప్రొడ్యూస్ చేయాల్సిన బాధ్యత ఆవిడది, అంతే తప్ప కోర్టుది కాదు. పోలీసులు దర్యాప్తు చేస్తారు, దర్యాప్తు చేసేటువంటి పోలీసులకు సహకరించి వారికి ఈ కేసులో తనని వేధింపులకు గురి చేశాడు అతను, తనని లైంగికంగా వేధించాడు అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ అన్నిటినీ పోలీసులకు చెప్పాలి. పోలీసుల సహకారంతో సాక్ష్యాలను ఎస్టాబ్లిష్ చేయాలి. కోర్టు వింటుంది. అలాగే తను కూడా కొన్ని సాక్ష్యాలు ఎలాగో తెచ్చుకుంటాడు. డిఫెన్స్గా తను కంటెస్ట్ చేస్తాడు. ప్రాసిక్యూటర్ గారు ఈవిడ కేసు మీద, ఈవిడ పెట్టిన కంప్లైంట్ మీద మాట్లాడతాడు. ప్రాసిక్యూషన్ ఆరోపణలని, ప్రాసిక్యూషన్ పెట్టేటువంటి సాక్ష్యాలని అవి తప్పని ప్రూవ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నంలో ఎవరు గెలుస్తారు అనేది, ప్రాసిక్యూటర్ గెలుస్తాడా లేకపోతే అవతల అతని జానీ మాస్టర్ పెట్టుకున్నటువంటి న్యాయవాది గెలుస్తాడా అనేది కేసు మెరిట్స్ మీద ఆధారపడి ఉంటుంది. వీళ్ళు జరిపినటువంటి ఆర్గ్యుమెంట్స్లో ఉన్న మెరిట్స్, డిమెరిట్స్ ఆధారంగా ఆయన ఒక నిర్ణయం తీసుకుంటాడు జడ్జి గారు. ఇది అంత తొందరగా తెమిలే వ్యవహారం కాదు. ఆ అమ్మాయి చెప్పినటువంటి సమాచారం ఆధారంగా కేసు ఎస్టాబ్లిష్ చేయాలి వాడు. ఓకే, ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత సాక్ష్యాలు ఎవరు అనేది కూడా రాస్తూ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారు. దానికి 90 రోజుల గడువు ఉంది, అంటే 3 నెలలు. ఈలోపు అతనికి బెయిల్ రాదని చాలామంది మాట్లాడుతున్నారు. అదేం లేదు. ఇప్పుడు ఇమ్మీడియట్గా బెయిల్ వేస్తే ఇచ్చినా ఇవ్వచ్చు, ఇవ్వకపోనవచ్చు, కానీ వేసుకునే హక్కు ఉంటుంది, వేయచ్చు. అంటే పోక్సో యాక్ట్ బెయిల్ రాదు అని. బెయిల్ అటువంటిది ఏమీ లేదు. నాన్ బెయిలబుల్ అనగానే ఏమిటంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. నాన్ బెయిలబుల్ కాబట్టి అసలు బెయిల్ రాదు. అన్నీ నాన్ బెయిలబుల్ సెక్షన్సే ఏదైనా. అయితే బెయిలబుల్ సెక్షన్స్లో అసలు అక్కడ దాకా రాదు కేసు, అక్కడే పంపించేస్తారు. పర్సనల్ బాండ్ తీసుకుని కోర్టులోనే పంపించేస్తారు, రిమాండ్ దాకా వెళ్ళదు కేసు. రిమాండ్కి వెళ్ళారంటేనే బెయిల్ వేసుకోవడానికి రైట్ ఉందండి. బెయిల్ ఈజ్ రైట్ అనేది. బెయిల్ హక్కు, ఖైదీ హక్కుగానే ఉంటుంది అది. దానికి సంబంధించి పిటిషన్ వేసుకోవచ్చు వాళ్ళ లాయర్ ఎలాగో పిటిషన్ వేస్తాడు. వేస్తే ఇతను సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది, కేసు ప్రొసీడింగ్స్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది, కేసు ప్రొసీడింగ్స్ కంప్లీట్ అయ్యే వరకు ఇతన్ని బయటకు పంపించడం అంత శ్రేయస్కరం కాదు అని ప్రాసిక్యూషన్ వాదిస్తుంది. ప్రాసిక్యూషన్ వాదనతో సంతృప్తి పడితే, లేదు అంటే
సంతృప్తి పడితే బెయిల్ రాదు. అంటే డిఫెన్స్ లాయర్ కూడా మాట్లాడతాడు. డిఫెన్స్ ఆర్గ్యుమెంట్స్ కంటే కూడా ప్రాసిక్యూషన్ ఆర్గ్యుమెంట్స్ బలంగా ఉన్నాయని న్యాయమూర్తి గారు భావిస్తే బెయిల్ రాదు. మళ్ళీ వేస్తారు, ఇవ్వరు. మళ్ళీ వేస్తారు, ఇవ్వరు. సెషన్స్ కోర్టుకి వెళ్తారు, అక్కడ వేస్తారు, అక్కడ రాదు. హైకోర్టుకి వెళ్తారు, ప్రయత్నం చేస్తారు, ఎక్కడో చోట బెయిల్ తెచ్చుకుంటారు. లాస్ట్ ఇయర్ అరెస్ట్ అయినటువంటి చంద్రబాబు గారి కేసులో చూసాం కదా, ఆయన మీద పెట్టినవి చిన్న కేసులు కాదు కదా. వెరీ ఫస్ట్ డే నుంచి బెయిల్ కోసం ప్రయత్నం చేశారుగా. 52 రోజుల తర్వాత కదా బెయిల్ వచ్చింది. సో ఇతనికి కూడా అలాగే బెయిల్ రావచ్చు. తగిన అంటే పూచీకత్తులు సమర్పించుకుని రిలీజ్ అవుతాడు. రిలీజ్ అయిన తర్వాత ఏమిటి అతని జీవితం అనేది అతను నిర్ణయించుకుంటాడు. అయితే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ కేసులో బెయిల్ రాదనుకుంటున్నారు. అలాంటి ప్రమాదం ఏం లేదు. బెయిల్ వచ్చేస్తుంది. బెయిల్ వస్తుంది. పెట్టిన ఆయన బయటకు వచ్చి కేసును ఇబ్బంది పెడతాడు అనేటువంటి అభిప్రాయం జడ్జి గారికి ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. కింది కోర్టులో రాకపోవచ్చు, పై కోర్టుకు వెళ్తారు, పై కోర్టుకు వెళ్తారు, ఏదో ప్రయత్నం చేసుకుంటారు. అతనికి రెమ్యూనరేషన్స్ మంచి రెమ్యూనరేషన్స్ ఉన్నాయి. పాటకి 25 లక్షలు తీసుకుంటాడు, ఇలా ఒక సినిమాకి 3 కోట్లు తీసుకుంటాడు, అసలు పాటకి 50 లక్షలు, ఇలా రకరకాల కథనాలు సర్క్యులేషన్లో ఉన్నాయి. సో అతని లాయర్లు ఆ ఏరియాలో కష్టపడి ఏదో ఒక విధంగా బెయిల్ తెచ్చే అవకాశం అయితే ఉంది. సో అతను వచ్చేస్తాడు. అయితే ఈలోపు ఆ అమ్మాయి చేయవలసినటువంటి పని ఏంటంటే తన మీద, తన క్యారెక్టర్ మీద ఒక రకమైనటువంటి దాడి చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ కేసులో పెట్టుకునే ఛాన్స్ ఉంది ఆవిడకి. ప్రతి ఒక్కరూ ఏం మాట్లాడుతున్నారు, ఇంతకాలం ఆ అమ్మాయి అతనితో ఉంది, ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఆ అమ్మాయి ఒక పెయిన్తో ఉన్నట్టుగా మాకు కనబడలేదు. అంటే వీళ్ళకి కనబడేలాగా అమ్మాయి ఏడుస్తుందా, సఫర్ అవుతోంది నిజమే. కానీ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు తన పర్సనల్ అంటే బ్యాగేజ్, తను వ్యక్తిగతంగా మోస్తున్నటువంటి భారాలని ప్రదర్శించాల్సిన అవసరం ఉందా? లేదు కదా. అంచేత ప్రొఫెషన్ వరకు ఉండి, అంటే తన సన్నిహితులు, అనుబంధం ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఓపెన్ అయితే కావచ్చు. ప్రతి ఒక్కరి దగ్గర ఓపెన్ అయ్యే పరిస్థితి ఉండదు కదా. కెరియర్ అనేది ప్రధానం ఇక్కడ. వీళ్ళని వశపరుచుకునేది కూడా అక్కడే. మీరు మాకు లొంగకపోతే మీరు జీవితంలో ఇండస్ట్రీకి రాలేరు, ఏ విధంగానూ మీరు ఎంటర్ కాకుండా మేము చూడగలం, మా దృష్టి మరలి మీరు ప్రవేశించే అవకాశం లేదు, ఇలాంటివి ఎస్టాబ్లిష్ చేసి కదా వాళ్ళని తమ కస్టడీలోకి తీసుకునేది. కాబట్టి ఆ అమ్మాయి రకరకాల భయాలకి గురై ఉండొచ్చు. ఈ కోణంలో గనక ఆవిడ వీళ్ళ మీద కూడా ఎవరైతే ఇప్పుడు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారో, తన పర్సనల్ ఏరియాకి వచ్చి తన మీద దాడి చేసే ప్రయత్నం, తన వ్యక్తిత్వ హరణానికి పాల్పడుతున్నారో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టొచ్చు ఆవిడ. సో దాని పట్ల అప్రమత్తంగా ఉండాలి మాట్లాడుతున్న వాళ్ళందరూ. ఆ అమ్మాయిని అయితే కార్నర్ చేసే ప్రయత్నం చాలా సీరియస్గా, అమ్మాయి క్యారెక్టర్ని పలుచన చేసే కార్యక్రమం, ఆ అమ్మాయి మదర్ క్యారెక్టర్ని పలుచన చేసేటువంటి కార్యక్రమం అయితే చాలా బిగ్ వేలో నడుస్తోంది. ఇది సరైన పద్ధతి అయితే కాదు. కేసు మెరిట్స్ మీద మాట్లాడండి ఎవరైనా సరే. ఆ అమ్మాయి క్యారెక్టర్ జోలికి వెళ్ళే హక్కు ఎవరికీ లేదు, ఒకటి. రెండోది, ఇంతకాలం తర్వాత ఆ అమ్మాయి కేసు పెట్టింది కాబట్టి అది ఆవిడ ఇప్పటిదాకా ఎంజాయ్ చేసింది అని జడ్జిమెంట్ చెప్పడం అంతకంటే దుర్మార్గం. అదే చేస్తున్నారు అందరూ. సో రోజుకి 2-3 సార్లు ప్రతివారు ఆ అమ్మాయి మీద అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఇది ఒక ప్రమాదం. కాబట్టి అంత ఈజీ వ్యవహారం కాదు ఈ కేసు. జానీ మాస్టర్ సీరియస్గా ఇరుక్కున్నాడు. ఆయన రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు రాసినవన్నీ పెడార్థాలతో బయట వ్యాఖ్యానాలు చేస్తున్నారు, విపరీతార్థాలతో. ఈ నేరం జరిగింది అని కనుక ప్రూవ్ అయితే 10 సంవత్సరాల పైన ఆయన జైల్లో ఉండాల్సి వస్తుంది. ఆ తర్వాత అప్పీల్కి వెళ్తాడు, బెయిల్ తెచ్చుకుంటాడు. అప్పీల్లో కూడా ఈ శిక్ష ఖరారు కావచ్చు.
లేకపోతే కొట్టేయచ్చు, ఆ పై కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. బోల్డ్ అవకాశాలు ఉంటాయి. యుద్ధమే. కోర్టుకు వెళ్ళిన తర్వాత న్యాయ సమరం చేసి ఒకవేళ అంతిమంగా ఇదే శిక్ష ఖాయమైపోతే ప్రతి చోట సుప్రీంకోర్టులో కూడా ఆ శిక్ష చేసి బయటకు రావడమే. వచ్చిన తర్వాత జీవితం ఏంటనేది అతని భార్య సుమలత గారు ఆలోచించుకోవాలి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.